శ్రీకాకుళం జిల్లాలో ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ రైలుకు ప్రమాదం తప్పింది. పలాస మండలం సుమ్మాదేవి బందస రైలు నిలయం మధ్యలో రైలు నుంచి 15 బోగీలు విడిపోయాయి. A1 ఏసీ కోచ్ దగ్గర కప్లింగ్ దెబ్బతినడంతో 15 బోగీలు విడిపోయాయి. వెంటనే రైలు అక్కడికక్కడే నిలిచిపోయింది. దీంతో ప్రమాదం తప్పింది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి హౌడా వెళ్తుంది. సుమారు 2 గంటల నుంచి రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రైలు ఇంజిన్ వైపు ఉన్న బోగీలను మందస రైల్వే స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ బోగీలను జాయింట్ చేసిన తర్వాత రైలు హౌడా బయలుదేరనుంది. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ బోగీలు విడిపోయిన ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, రైలు ప్రమాద ఘటనలో పురోగతి ఏంటి? శ్రీకాకుళం జిల్లాలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. ఎందుకంటే నిర్ణీత సమయానికి సికింద్రాబాద్ నుంచి హౌదా వెళ్తున్న ఈ రైలు నిర్ణీత సమయానికి పలాస చేరుకుంది. పలాస మండలం సున్నాదేవి దగ్గర రైలు బోగీలు కప్లింగ్ జాయింట్ విడిచిపెట్టడంతో రైలు బోగీలు విడిపోయాయి. ఇంజిన్ తో పాటు 8 బోగీలు ఉండగా విడిపోయిన 15 బోగీలు విడిపోయాయి. దీంతో ఎయిర్ లాక్ చెడిపోవడంతో వెంటనే రైలు అక్కడికక్కడే నిలిచిపోయింది. దీంతో రైల్వే అధికారులు స్పందించి ఇంజిన్ తో పాటు ఉన్న 8 బోగీలను ముందుగా మందస రైల్వే స్టేషన్ తరలించారు. తరువాత ఉన్న 15 బోగీలను 2 ఇంజిన్ సహాయంతో మందస రైల్వే స్టేషన్ తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతం ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర A1 కోచ్ దగ్గర కప్లింగ్ చెడిపోవడంతో A1 కోచ్ ను సైడ్ చేసి మొత్తం ఈ 14 బోగీలను 8 బోగీలతో జాయింట్ చేశారు. రైలు అయితే మాత్రం ఇంకా రైలు అయితే ఇక్కడి నుంచి బయలుదేరలేదు. ఇంకా దీన్ని అయితే మాత్రం తీసుకెళ్లే పరిస్థితి కనబడుతుంది. భువనేశ్వర్ వెళ్లినంత వరకు A1 కోచీలో ఉన్న వాళ్ళని వేరే కంపార్ట్మెంట్ లో చేర్చారు వాళ్ళని. ధన్యవాదాలు ఈశ్వర్.